కి స్వాగతం. ఈ కాల్ మా సేవ నాణ్యత కోసం రికార్డ్ చేయబడుతుంది. నేను మీకు ఎలా సహాయం చేయగలను? ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేయండి. నిశ్చింతగా ఉండండి. మీరు మాట్లాడుతున్నది ఎయిర్టెల్ కస్టమర్ కేర్ ప్రతినిధితోనే. ఇప్పుడే చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాలి. మరింత సహాయం కోసం మేము మిమ్మల్ని ఐవీఆర్ సిస్టమ్కు కనెక్ట్ చేస్తున్నాము. దయచేసి కనెక్ట్ అయి ఉండండి. ప్రీపెయిడ్ గురించి తెలుసుకోవడానికి 1 నొక్కండి. కొత్త సేవను కొనుగోలు చేయడానికి 2 నొక్కండి. ఎయిర్టెల్ వైఫై లేదా ఎక్స్ సేవ్ కోసం 3 నొక్కండి. పోస్ట్పెయిడ్ గురించి తెలుసుకోవడానికి 4 నొక్కండి. ఎయిర్టెల్ డిటిహెచ్ సేవల కోసం 5 నొక్కండి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం 6 నొక్కండి. రిపీట్ చేయడానికి 0 నొక్కండి. దయచేసి సరైన ఆప్షన్ ని ఎంచుకోండి లేదా తిరిగి వినడానికి కాసేపు వేచి ఉండండి. ప్రీపెయిడ్ గురించి తెలుసుకోవడానికి 1 నొక్కండి. కొత్త సేవను మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ను ఎంచుకున్నారు. ధృవీకరించడం కోసం 1 నొక్కండి. మెయిన్ మెనూ కొరకు 8. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు స్వాగతం. ప్రియమైన కస్టమర్, మీ సౌలభ్యం కోసం దయచేసి గమనించండి. ఈ హెల్ప్ లైన్ మీ ఏబీపీ సంబంధిత అన్ని ప్రశ్నలను పరిష్కరించడానికి అంకితం చేయబడింది. ఎయిర్టెల్ మొబైల్, డిటిహెచ్, బ్రాడ్బ్యాండ్ సంబంధిత అన్ని సమస్యలకు 121 కు కాల్ చేయాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తో కొనసాగడం కోసం 1 నొక్కండి. నిష్క్రమించడం కోసం 2 నొక్కండి. దయచేసి మీ ఎంపిన్ ని ఎంటర్ చేయండి. మరియు మీ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చి 97 రూపాయలు మరియు 51 పైసలు. అకౌంట్ వివరాలు, ఖాతా సంబంధిత ఫీజుల కోసం 1 నొక్కండి. ఎయిర్టెల్ చెల్లింపు కార్డుల కోసం 2 నొక్కండి. గత 5 లావాదేవీల కోసం 3 నొక్కండి. మీ ఎంపిన్ ని మార్చుకోవడానికి లేదా ఐవీఆర్ భాషలను మార్చుకోవడానికి 4 నొక్కండి. ఫాస్టాగ్ క్వైరీస్ కోసం 5 నొక్కండి. ఏదైనా మోసపూరిత లావాదేవీకై ఫిర్యాదు చేయడం కోసం 6 నొక్కండి. సమస్యను రిపోర్ట్ చేయడానికి మా బ్యాంకింగ్ అధికారితో మాట్లాడాలని ఉంటే 9 నొక్కండి. మరల వినుటకు 0 నొక్కండి. దయచేసి మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ తో మాట్లాడడానికి 9 నొక్కండి. అలా బండి తీయండి. అది ఎవరిది? కార్ వచ్చింది. నమస్కారం, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రాజ్ కుమార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో సార్, నాకు యూపీఐ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఉందని చెప్పిన కదా. ఇప్పటి వరకు నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాల్ బ్యాక్ చేస్తామన్నారు, చేయలేదు సార్. దేనికి సార్? నాకు యూపీఐ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు సార్. మై ఎయిర్టెల్ యాప్లో ఎయిర్టెల్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదా సార్? అసలు మీకు ట్రైనింగ్ ఇస్తుర్రా లేకపోతే ఫ్రెషర్స్ని పెట్టుకుంటారా సార్? నేను ఏం మాట్లాడుతున్నా మళ్ళీ అవ్వట్లేదా ఏదేదో అంటారు. మై ఎయిర్టెల్ యాప్లో చెక్ చేస్తున్నాను. యూపీఐ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు కదా సార్ మీకు? అవ్వట్లేదు. చెప్పి చాలా రోజులు అవుతుంది. 1 మంత్ అవుతుంది. 2 మంత్స్ నుంచి నాకు పేమెంట్స్ డిడక్ట్ అవుతున్నాయి అకౌంట్లో నుంచి. ఓకే, మీకు కలిగిన సౌకర్యాన్ని చింతిస్తున్నాను సంతోష్ రెడ్డి గారు. నేను మీకు కన్సర్న్ అర్థం చేసుకోగలను. ఇవాళ నేను డీటెయిల్స్ చెక్ చేసి తప్పకుండా హెల్ప్ చేస్తాను. చెక్ చేసిన దాని ప్రకారంగా లైన్లో ఉన్నారా? లైన్లోనే ఉన్నా. ఆల్రెడీ 25th July 2026 హెవీ మెయిల్స్ పెట్టినా, చాలా మెయిల్స్ పెట్టినా, స్క్రీన్ షాట్స్ ఇచ్చిన. ఈ రోజు అయితే స్క్రీన్ షాట్ ఇటు ఇస్తారు యాప్లో, స్క్రీన్ షాట్ బ్లాక్ చేసిర్రు. స్క్రీన్ షాట్ రావట్లేదు. డైలీ స్క్రీన్ షాట్స్ వస్తుండే యాప్లో. ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడదామని అది ఇటు రాకుండా బ్లాక్ చేసిర్రు. మీకు రిపోర్ట్ చేయాలన్నా సరే యాప్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి కదా. నేను ఏమన్నా థర్డ్ పార్టీ యాప్ వాడట్లేదు కదా, అఫీషియల్ యాప్లోనే వాడుతున్నాను కదా. థర్డ్ పార్టీ యాప్ కాదు కదా నేను వాడుతున్నది. కరెక్టే సార్ సంతోష్ రెడ్డి గారు, నేను కన్సర్న్ అర్థం చేసుకోవాలి మీది.
మీరు ఇక్కడ యూపీఐడి క్రియేట్ చేసుకోలేకపోతున్నారు అంటున్నారు కాబట్టి కూడా ఇక్కడ ఆల్రెడీ మీకు కాల్ బ్యాక్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఉంది ఇష్యూ రిగార్డింగ్. ఓకేనా? మల్టిపుల్ కంప్లైంట్స్ 1 or 2 or 10 కంప్లైంట్స్ కూడా కాదు, హెవీ కంప్లైంట్స్. కాల్ బ్యాక్స్ గిట నాకు వేరే లాంగ్వేజ్లో అరేంజ్ చేస్తే నాకు హిందీ ఇంగ్లీష్ అదర్ లాంగ్వేజెస్ రావంటే తెలుగులో అరేంజ్ చేస్తామన్నారు. ఇప్పటివరకు కాల్ బ్యాక్ రాలేదు, ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. మళ్ళీ నాకు స్క్రీన్ షాట్ పెట్టంటే యాప్లో స్క్రీన్ షాట్స్ బ్లాక్ చేసారు కదా, ఇన్ని రోజులు స్క్రీన్ షాట్స్ వచ్చేది, ఈరోజు స్క్రీన్ షాట్ గిట వస్తలేదు. నాకు అమౌంట్ డిడక్ట్ అవుతున్నాయి, అది రిఫండ్ ఇవ్వండి. నాకు అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అమౌంట్ డిడక్ట్ అయింది మీకు? మంత్లీ ఆటో పే డిడక్ట్ అవుతుంది కదా. క్యాన్సిల్ చేద్దాం అనుకుంటే మా అఫీషియల్ యాప్లోనే చేసుకోవాలి కదా, వేరే యాప్లో చేయడానికి నాకు ఆప్షన్ లేదు. అది బ్లాక్ చేయమంటే బ్లాక్ చేయరు, నా అంతలో నేను బ్లాక్ చేసుకోవాలనుకుంటే యూపీఐ రిజిస్ట్రేషన్ అవుతూనే అవుతుంది. మీరు ఎంప్లాయీస్లో మీ సిస్టంలో ప్రాబ్లం పెట్టుకొని మొత్తము మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఏం సార్? మేము డిజబుల్ చేద్దాం అనుకుంటే డిజబుల్ ఆప్షన్ ఇవ్వరు. నాకు తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తారా చేయరా? నేను ఎంత టైంలో వెయిట్ చేయమంటారు చెప్పండి. ఇప్పుడు నాకు యూపీఐ రిజిస్ట్రేషన్ అయితేనే డిజబుల్ చేయడానికి ఉంటుంది. నాకు ఎంత టైంలో యాక్టివేట్ చేస్తారు నాకు యూపీఐ? యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ కంప్లైంట్ అనేది పెండింగ్ లో ఉంది స్టిల్. ఇంకా ఎన్ని పెండింగ్ లో సార్? నేను 1 month నుంచి పెడుతున్నా. పోనీ అమౌంట్ పోనీ అంటే నా దగ్గర 10,000 ఉంటే 10,000, 20,000 ఉంటే 20,000 అన్ని కట్ చేస్తున్నా. 2 months నుంచి కట్ అవుతుంది అమౌంట్. డిజబుల్ చేసుకుందామంటే ఆటోపే నాకు డిజబుల్ అవ్వట్లేదు. యూపీఐ రిజిస్ట్రేషన్ అయితేనే డిజబుల్కి వస్తుంది. మళ్ళీ మేము పర్ఫెక్ట్, మా బ్యాంక్ పర్ఫెక్ట్, మా థర్డ్ పార్టీ యాప్లో వాడొద్దు, మా అఫీషియల్ యాపే వాడాలి అంటారు. అఫీషియల్ యాపే దరిద్రంగా ఉంది, థర్డ్ పార్టీ యాప్లే బాగుంది. మీ అఫీషియల్ యాపే దరిద్రంగా పాడైంది. థర్డ్ పార్టీ యాప్లు అంత మంచిగా వర్క్ అవుతున్నాయి. మళ్ళీ మా బ్యాంక్ యాపే వాడాలంటే మీ బ్యాంక్ యాపేవో కదా, అసహ్యంగా ఉంది. నాకు ఎంత టైంలో చెప్తారు చెప్పండి? వెయిట్ చేయండి, ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే వరకు వెయిట్ చేయండి, కాల్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకేనా? కాల్ బ్యాక్ కాదు, నాకు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. కాల్ బ్యాక్ వచ్చి నాకు ఉపయోగమే ఉంది. ఎన్ని కాల్స్ చేసినా మళ్ళీ నాకు ఆటోపే నాకు డిడక్ట్ అవుతుంది అమౌంట్, దగ్గరకు వస్తుంది. మీరు వాళ్ళతోని ఏమన్నా అటాచ్ అయ్యి మంత్లీ డిడక్ట్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేస్తామని మనం ప్లాన్ చేసుకుంటారా మీరు? ఎట్లే రిజిస్ట్రేషన్ అవ్వద్దు, రిజిస్ట్రేషన్ అయిందంటే డిజబుల్ చేసుకుంటాడు, మంత్లీ కట్ చేసుకోవచ్చు అని ఏమన్నా